ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆన్లైన్ ఆరాధనని ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు నాయన, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి మీ సన్నిధి ఇచ్చారు, అందుకు మీ స్తోత్రాలు ప్రభు. మీ వాక్యపు వెలుగులో బిడ్డలు నడిచినట్లుగా సాయం చేయండి. మీ వాక్యాన్ని విని వారి హృదయాల్లో భద్రం చేసుకొని మీ చిత్తానుసారంగా నడిచేవారిగా సిద్ధం చేయండి. శత్రు చేతిలో పడకుండా తప్పించండి. మీ వెలుగులో నడిపించండి. మీ వాక్యం చేత బిడ్డలందరినీ బలపరచండి. ఏ బిడ్డకు ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను మీరు బయలుపరిచి మీరు మాట్లాడి మేలు చేసి మహిమ పొందవని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డ హృదయంలో మీ కృపనుంచండి. మీ సహాయం అనుగ్రహించి బిడ్డల జీవితాల్లో నాయన మీ సత్యాన్ని తెలుసుకునే వారిగా సిద్ధం చేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం.
సత్యమునేనని పలికిన యేసే శరణం శరణం శుభ శరణం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసిన స్మరణం. రాతి గుండెలో కరిగించగని కాంతి గుండెలో వెలిగించెనుగా. రాతి గుండెలో కరిగించగని కాంతి గుండెలో వెలిగించెనుగా. ఉదయించెను నా యేసు ప్రభావం హృదయపు గానం యేసుని నామం. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసెద స్మరణం. హృదయాత్మలో బృహద్యానమే పలికించే పెదవి స్వరలాపం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసెద స్మరణం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పి, మీరు బేతనియా బేత్పగే లేదా బేతనియా అనే ఆ జంట గ్రామాలకు మీరు వెళితే అక్కడ ఒక కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది. కట్టబడిన గాడిద పిల్ల, దానిని విప్పి మీరు తోలుకొని రండి అంటే, అక్కడ ఎవరైనా మిమ్మల్ని అడిగితే అది ప్రభువు కావలసి ఉన్నదని చెప్పండి, వాళ్ళే తక్షణం తోలి పంపుతారు అని ప్రభు శిష్యులతో చెప్పి పంపించారు. ఇక్కడ మనం ఆ 2 అంశాలను మాత్రమే ధ్యానం చేద్దాం. ఒకటి, కట్టబడి ఉన్న గాడిద పిల్ల. 2వ అంశము, అది ప్రభువుకు కావలసి ఉన్నది. కానీ మొదటి అంశం చూడండి, కట్టబడి ఉన్న గాడిద పిల్ల. ఆ గాడిద పిల్ల ఫ్రీగా తిరిగే గాడిద కాదు. ఎందుకంటే దానికి యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడి చేత అది తాడు చేత కట్టబడి ఆ యజమాని చేతి క్రింద ఉంది. అది బానిసత్వములో ఉన్నట్టుగా ఉంది. దాని
శ్రమ, బాధ, ఇబ్బంది ఇంత అంత కాదు. దానికి సరైన మేత, నీరు పెట్టడం లేదు, కానీ కట్టివేసి ఉంచాడంతే. దాన్ని అటు ఇటు పోకుండా, స్వేచ్ఛగా తిరగకుండా దానిని మాత్రం కట్టివేసి ఉంచాడు. దానికి యజమానుడు ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దాన్ని కట్టేశాడు తాళ్లతో. అందుకే అది స్వేచ్ఛగా తిరిగే గాడిద కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కట్టబడి ఉన్న గాడిద పిల్ల. దాని జీవితంలో ఎంతో బాధ అనుభవిస్తూ ఉంది, కట్టబడి ఉన్నది. స్వేచ్ఛ లేని గాడిద పిల్ల. ప్రేమన్న దేవుని బిడ్డలారా, మనుషుల జీవితంలో కూడా స్వేచ్ఛ లేకుండా సాతానుడు మానవుల్ని కూడా కట్టివేస్తున్నాడు. వాడు కూడా కట్ల చేత మానవుని కట్టివేస్తున్నాడు. అంటే సాతాను దాని కట్ల చేత మానవుని కట్టేయడం వల్ల ఆ మానవుడు దాసుడై ఉన్నాడు ఆ యజమానికి. అనగా సాతాను అనే యజమానికి దాసుడై ఉన్నాడు. వాడి కట్ల చేత కట్టబడిన వాడుగా ఉన్నాడు. పాపమనే కట్ల చేత సాతానుడు మానవుని కట్టేశాడు. సత్యాన్ని తెలుసుకొనకుండా, దేవుని మార్గములో నడవకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకొనకుండా వాడు కట్టేసి ఉంచాడు. పాపమనే కట్ల చేత మానవుణ్ణి కట్టేసి ఉంచాడు. సోదరుడా, సోదరి, నీవు కూడా సాతాను చేత, పాపపు కట్ల చేత కట్టబడి ఉన్నావేమో. ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఏ పాపమనే కట్ల చేత నీవు కట్టబడి ఉన్నావో సాతానుడు నిన్ను కట్టి పారవేశాడు. ఇక స్వేచ్ఛగా నీవు జీవించకుండా దాని చెప్పు చేతల్లో నడిచేలా, దానికి దాసుడయ్యేలా చేశాడు గనుక ఆ దాసత్వము నుండి విడుదల పొందలేక నీవింకా ఆ పాప బానిసత్వం చేత బాధపడుతూ ఉన్నావేమో సోదరి, సోదరి. అటువంటి దాస్యత్వము నుండి, ఆ స్వేచ్ఛ లేని జీవితము నుండి, దాస్యము నుండి నిన్ను విడిపించడానికే ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించడానికే సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, క్రొత్త తాళ్ల చేత ఇశ్రాయేలీయులు క్రొత్త తాళ్ల చేత సంసోనును కట్టి ఫిలిష్తీయులకు అప్పగించారు. చూడండి, ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే సంసోన్ని తాళ్ల చేత కట్టి ఫిలిష్తీయులకి, శత్రువులకు అప్పగించారు. శత్రువులకు అప్పగించారు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఇప్పుడు సంసోను కూడా కట్టబడిన గాడిద పిల్ల వలె స్వేచ్ఛ లేని వాడైపోయాడు. అతన్ని తాళ చేత కట్టేశాడు, ఫిలిష్తీయులకు అప్పగించేశాడు, శత్రువుల చేతికి. ఈ శత్రువుల చేతిలో ఆయన బందీ అయిపోయాడు. ఇక వాళ్ళు ఏం చేయాలంటే అది చేయడానికి వాళ్ళు ఆలోచించుకున్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితులు వారు అతన్ని తీసుకొని పోతున్నారు. వారి దేశానికి తీసుకొని పోతూ ఉంటే మార్గములోనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, దేవుని ఆత్మ సంసోనులోనికి రాగానే ఆ త్రాళ్ళన్నీ కూడా క్రొత్త తాళ్ళు, ఆ త్రాళ్ళన్నీ కూడా అగ్ని చేత కాల్చబడిన వాటి వలె, నూలు పోగుల వలె తెగిపోయాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ఇక్కడ సంసోనికి సాతాను యొక్క బంధకముల నుండి, ఫిలిష్తీయుల శత్రువుల చేతి నుండి దేవుడు
సంసోన్ను విడిపిస్తున్నాడు. అలా నీవు కూడా సాతాను కట్ల చేత బంధింపబడిన సోదరి సోదరుడా, నిన్ను విడిపించడానికి కూడా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ అగ్ని చేత నీ పాపపు త్రాళ్లను కూడా, నీ పాపపు కట్లను కూడా, సాతాను కట్టిన పాపపు కట్లను దేవుడు తన పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి నూలు పోగుల వలె తెగిపోనట్లుగా నీ దోషములన్నీ కూడా కాల్చబడి దూరపరచబడేలా నిన్ను స్వేచ్ఛగా జీవించే వ్యక్తిగా చేయడానికి, శత్రువు చేత నుండి, సాతాను బంధకముల నుండి నిన్ను విడిపించడానికి, నీ కట్లను విప్పడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమనొద్దామని పెట్టారు. నీవు ఆయన మాటకు లోబడితే, ఆయన చిత్త ప్రకారం నడవడానికి ఇష్టపడితే, ఆయన నిన్ను బంధకాల నుంచి విడిపించడానికి, కట్ల నుంచి, నీవే పాపమనే కట్ల చేత కట్టబడ్డావు, ఆ పాపపు కట్ల నుండి నిన్ను విడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. సోదరి సోదరుడు, సంసోను విడిపించని దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను విడిపిస్తాడు. ఆ మహాప్రభు నీ పాప బంధకాల నుంచి నిన్ను విడిపించి సత్య మార్గములో నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు ఆయన మాట వినడానికి ఇష్టపడితే, ప్రేమన్న దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో. నిజముగా దేవుడు కట్లను విప్పుతున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లు అనగా సాతానుడు బంధకాల చేత బంధిస్తున్నాడు. పాప బంధకముల చేత మనుషులను బంధించేస్తుంటే, లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపుడము అనే ఈ బంధకాలండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇలాంటి బంధకముల చేత మనిషిని సాతానుడు బంధిస్తున్నాడు. ఇవన్నీ లోక సంబంధమైనవి, సాతాను సంబంధమైనవి. ఈ ఆశల చేత, ఈ పాపపు ఆశల చేత, ఈ పాపపు కోరికల చేత, ఈ పాపపు కట్ల చేత సాతానుడు బంధిస్తున్నాడు మానవుణ్ణి. అట్టి బంధకముల నుండి, అవి లోక సంబంధమని, సాతాను సంబంధమైనవి, అట్టి బంధకముల నుండి విడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమనంతావని పెట్టి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, ఆయనే విప్పేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన విప్పేస్తానంటున్నాడు. నీ ఒక్కసారి ఆయన మాట వింటే చాలు, ఆయనకు లోబడితే, ఆయన మాటకు విధేయత చూపితే ఆ కట్లన్నీ ఆయన విప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కట్లను విప్పి నిన్ను స్వేచ్ఛగా జీవించేలా, నీ ఆత్మీయ జీవితములో నీవు ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా జీవించేలా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, ఇవన్నీ కూడా మరి దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తుంటే అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధునై ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ దేవుని భక్తుడు చెప్తున్నాడు, ఏది చేయకూడదు అనుకున్నా అదే చేస్తున్నాను అంటున్నాడు. శరీర సంబంధి అయిపోయాను అంటున్నాడు. ఆదికాండం 25వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం చూస్తే, యాషావు అనే వ్యక్తి యాకోబుతో అన్నాడు, ప్రమాణం చేసి నా జ్యేష్ఠత్వాన్ని నీకు అమ్మేస్తున్నానని అమ్మివేశాడంటే ప్రమాణం చేసి. యాషావు శరీర సంబంధి, శరీరానికి కావలసిన ఆహారాన్ని కోరుకున్నాడు. ఆ ఆహారం తినకపోతే నేను చనిపోతానంటున్నాడు. అందుకే ఆ ఆహారం మీదే మనసుంచాడు, శరీర విషయముల మీదే మనసుంచాడు, శరీర సంబంధిగానే ఉండిపోయాడు. అందుకే జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా పాపమునకు అమ్మబడిన స్థితిలో ఉంటే, అతను ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నట్లుగా
పాపమునకు అనగా శరీర సంబంధమైన ఆహారం కోసం అమ్మేసుకున్నాడు. ఇంత లోక సంబంధమైన శరీర సంబంధమైన విషయం కోసమే అమ్ముకున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన విషయాన్ని ఆలోచన చేస్తే అతను అమ్ముకునేవాడు కాదు జాస్తత్వాన్ని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు లోకాశల్ని, శరీరాశల్ని, నేత్రాశల్ని ఆశించి శరీర కార్యాలు చేయడానికి నీవు ఇష్టపడితే దేవుడు నీకు ఇచ్చిన ఆ గొప్ప కృపను నీవు అమ్మి వేసుకుంటున్నావు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు నీకు ఇచ్చిన ఆ యథార్థతను నీవు అమ్మి వేసుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను నీవు అమ్మి వేసుకుంటున్నావు. శరీర సంబంధిగా మారిపోతున్నావేమో. యాషావలే జాగ్రత్త పడి ఆత్మ సంబంధిగా ఉండడానికి వీటన్నిటినీ, శరీర సంబంధమైన వాటిని విసర్జించి ఆత్మ సంబంధమైన బిడ్డగా జీవించడానికి తీర్మానం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతుంది. యాషావు చూస్తే తన జీవితంలో శరీర ఆశలను ఆశించి జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. పాపమునకు అమ్మబడిపోయాడు, సాతానికి అమ్మబడిపోయాడు. రెండవది, 18 సంవత్సరముల నుండి బలహీనపరిచే దయ్యము ఒక స్త్రీని పట్టింది. ఆ స్త్రీ సమాజ మందిరంలోనికి వచ్చింది. ప్రభు అక్కడికి వెళ్ళి వాక్యం అందించారు. అయితే ప్రేమను దేవుని బిడ్డలారా, 18 సంవత్సరముల నుండి ఆమెను బలహీనపరుస్తుంది దయ్యం. దయ్యం పట్టి ఆమెను బలహీనపరుస్తుంది. నడుము వంగిపోయిందండి. యవనస్తురాలు నడుము వంగిపోయింది. ప్రేమను దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆమె జీవితంలో సాతానుడు ఏం చేశాడంటే ఆమెను బలహీనపరిచి ఆమెని కట్టివేశాడు. పాపపు కట్ల చేత కట్టివేశాడు. ఆమె నడుము వంగిపోయేలా చేశాడు. ఆమె మనసు కుదరలేకుండా అయిపోయింది. జీవితం నెమ్మది లేకుండా అయిపోయింది. శాంతి లేకుండా అయిపోయింది. సమాధానం లేకుండా అయిపోయింది. నలుగురిలో నేను సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది ఏమిటి నాకు, కానీ ఎంతో కృంగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఆమెను బలహీనపరిచాడు సాతానుడు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, నీవు దేవుని చిత్తానుసారంగా నడవకపోతే శత్రువుడు నిన్ను బలహీనపరచడానికి చూస్తున్నాడు. సాతానుడు నిన్ను బలహీనపరచాలని చూస్తున్నాడు. వాడు నిన్ను బలహీనపరచకుండా నీవు తప్పించుకోవాలి అంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని చిత్తానుసారంగా నడవాలి. దేవుని మాటకు లోబడాలి. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఇలాంటి బలహీనపరిచే దయ్యం పట్టిన ఆ స్త్రీ నడుమొంగిపోయిన ఆమెను ప్రభువు చూచి ఆయన ఆమెను స్వస్థపరిచారు. ఆమె కట్లను విప్పివేశారు. ఆ సాతాను కట్ల నుంచి విడిపించాడు ప్రభు. ఆమెను బాగు చేశారు. ఆమెను స్వస్థపరిచారు. ఆమె మనస్సు ప్రశాంతమైంది. మనసునకు విడుదల, శరీర రోగమునకు విడుదల, 2 విడుదల వచ్చాయి. 2 విడుదలే. మనసులో సాతాను బంధకాల నుంచి విడుదల పొందింది. శారీరకంగా సాతాను బంధకాల నుంచి నడుము వంగిపోయిన ఆ నడుము తిన్నగా అయిపోయింది. బంధకాల నుంచి విడిపించబడింది. నిన్ను కూడా ప్రభు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బంధకాలు శారీరకంగా, మానసికంగా, అలాగే నీవు బంధించబడి ఉంటే సాతాను చేత ఈ 2 బంధకాల నుండి, ఈ 2 బంధకాల నుండి కూడా ప్రభు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కూడా విడిపిస్తాడు. ఆ స్త్రీని విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రేమనొద్దామని పెట్టారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. కట్టబడి ఉన్న గాడిద యొక్క కట్లు విప్పడానికి శిష్యుల్ని పంపాడు ప్రభు చెప్పగానే వాళ్ళు వెళ్ళి ఆ గాడిద కట్లను విప్పేశారు. ఆ గాడిద కట్లను విప్పారు. ఆ గాడిదని స్వేచ్ఛగా నడిచేలా చేశారండి. నిజమే ప్రేమను దేవుని బిడ్డలారా, నీ పాప బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీవు ఆత్మలో స్వేచ్ఛగా ప్రభు కొరకు జీవించే జీవితం నీకు ఏర్పడుతుంది. ప్రేమనొద్దామని బిడ్డలారా, 2వ విషయానికి వెళదాం. ప్రేమనొద్దామని బిడ్డలారా, మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అది ప్రభువుకు కావలసినదని చెప్పండి అన్నాడు. మరి ఆ గాడిద ప్రభువుకు కావాలండి. కట్టబడిపోయిన గాడిద
స్వేచ్ఛ లేని గాడిద, నెమ్మది లేని గాడిద, ఎంతో బాధలో ఉన్న గాడిద, తిండి లేక బాధపడుతున్న గాడిద, నెమ్మది లేకుండా ఉన్న గాడిదకు దేవుడు నాకు ఆ గాడిద కావాలి, నెమ్మది ఇస్తానంటున్నాడు, దానికి విడుదలని ఇస్తానన్నాడు. విడుదలనిచ్చాడు. ప్రేమనంతా బిడ్డలారా, దాన్ని విడిపించాడు ప్రభు. అలాగే నిన్ను కూడా విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ పాప బంధకముల చేత బంధించబడ్డావు సాతాను చేత, ప్రభు నిన్ను వాటన్నిటి నుండి విడిపించి నిన్ను బాగు చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీ ఆత్మకు నెమ్మది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉండి నీవు నాకు కావాలి అంటున్నాడు. ప్రభువుకి నీవు కావాలి సోదరి సోదరుడా, ఆయనకు నీవు కావాలి. ఎందుకో తెలుసా? నీవు ఆయనకి ఎందుకు కావాలి అంటే, నిన్ను ఆయన తన కుమారుడుగాను కుమార్తెగాను చేయడానికి నిన్ను కావాలని కోరుతున్నాడు ప్రభు. ఎందుకంటే బంధకాల్లో ఉన్న నిన్ను విడిపించి తన కుమారునిగా తన కుమార్తెగా నిన్ను చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే నీవు నాకు కావాలంటున్నాడు. అందుకే నీవు నాకు కావాలంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆయన ఏమని చెప్తున్నా అంటే, నీవు నాకు కావాలి. ఎందుకో తెలుసా? నిన్ను కుమారునిగాను కుమార్తెగాను, తన కుమారుడిగా తన కుమార్తెగా నిన్ను చేసుకోవాలని ఆ సర్వశక్తి కలిగిన దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు సోదరి సోదరుడా. నీవు ప్రభు కావాల్సినదని ఆయనే చెప్తున్నాడు. మరి ఆయన మాటకు నీవు లోబడతావా? ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆయన పిలుపుకు లోబడతావా? ఆయన వాక్యానికి లోబడతావా సోదరి సోదరుడా? ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నావా? ఇదిగో నేను నిన్ను కుమారుడుగాను కుమార్తెగా చేస్తానంటున్నాడు. నీవు ఆయన కుమారుడిగా కుమార్తెగా సిద్ధపడితే, ఆయన కుమారుడిగా కుమార్తెగా అవ్వాలనుకుంటే, ప్రేమను దేవుని బిడ్డలారా, ఆయనే పిలుస్తున్నాడు. ఆ సర్వశక్తి గల ప్రభు యొక్క మాటకు లోబడు. ఆయన మాటకు లోబడితే నీవు ధాన్యుడవవుతావు, ధాన్యురాలవవుతావు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన నిన్ను విమోచింపవలనని ఆయన మన పాపములన్నిటినీ తీసివేయాలని, నిన్ను రక్షించాలని తన్ను తాను అర్పగించుకున్నాడండి శిలువ మీద బలి అవడానికి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రైస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి, దుష్ట శక్తుల చేతిలో నుండి, సాతాను శక్తుల చేతిలో నుండి విమోచింపవలెనని మన పాపములను నిమిత్తమే తను తాను శిలువ మీద దేవునికి అప్పగించుకున్నాడు. మన కోసం బలైపోయాడు ప్రభు. నిన్ను నీ పాప దోషముల నుంచి విమోచించాలని, నీ పాపముల నుంచి నిన్ను విడిపించాలని ఆయన నీకు బదులుగా ఆయన బలైపోయాడు. సోదరి సోదరుడు, నిన్ను కుమారుడిగా చేసుకోవడానికి, నిన్ను కుమార్తెగా చేసుకోవడం కోసం ఆయన శిలువ మీద బలైపోయాడు. నీ కోసం రక్తం చెందించాడు, ప్రాణం పెట్టాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, మరి అటువంటి ప్రభు మాట వినడానికి సిద్ధపడుతున్నావా? లేకపోతే నీ జీవితములు ఆయనకి ఇంకా దూరంగా ఉండాలనుకుంటున్నావా? అందుకే ప్రభు అన్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, ఆయన శిలువ మీద చిందించిన ఆ రక్తం ద్వారా నీ దోషాలను కడిగి, ఆ శిలువ మీద యేసయ్య చిందించిన ఆయన పరిశుద్ధ రక్తము అనే విలువ చేత, ఆ రక్తపు విలువ చేత నిన్ను కొనుక్కుంటానంటున్నాడు ప్రభు. ఆయన నిన్ను కొనుక్కొని చూడండి, నేనేం చేస్తాన్నాడు? కొనుక్కుంటాను, నా బిడ్డగా, నా కుమారుడిగా
కుమార్తెగా చేసుకుంటానంటున్నాడు. అందుకే ఇక మీరు మనుషులకు దాసులుగా ఉండకండి, దేవునికి లోబడిన వ్యక్తులుగా ఉండండి. ఏ స్థితిలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడో, ఏ విధంగా నిన్ను పిలుస్తున్నాడో ఆ దానికి తగినట్లుగా నీవు క్రీస్తు ప్రభువుతో సహవాసం చేయాలని ఆయన నిన్ను కోరుకునేది అదే. నీవు ఆయనతో పాటు ఆయనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన కుమారుడిగా ఉండాలని, ఆయన కుమార్తెగా చేసుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన మాటకు లోబడితే, ఆయన చిత్తానికి లోబడితే నీవు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు సోదరి సోదరుడా. అంతేకాదు సహోదరులారా, మిమ్మల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. ప్రభు అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం అన్నాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ప్రభు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలని పిలిచాడు. పాపదాస్యము నుండి విడిపించి మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలని ఆయన పిలిచాడు మిమ్మల్ని. అందుకే మీరు పిలువబడుతున్నారు, అందుకే మీరు పిలువబడుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతాను కట్టిన కట్ల నుండి నిన్ను విడిపించి నిన్ను స్వతంత్రుడిగా చేయడానికి, నీ ఆత్మకు నెమ్మదిని కలగజేయడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు సోదరుడా సోదరి. ఆయన దయా సంకల్ప ప్రకారం, ఆయన చిత్త ప్రకారం, ఆయన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మన కోసం ముందుగా ఎవరిని నిర్ణయించుకున్నాడో తన కోసం వారికంటండి ఆయన పరిశుద్ధులతో పాటు నిర్దోషులుగా ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే వారిని ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను. నిన్ను ప్రభు ఆయనలో ఏర్పరచుకున్నాడు జగత్తుకు పునాది వేయక ముందే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఎంత గొప్ప ప్రేమతో ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు సోదరి సోదరుడా. ఆ గాడిదను ప్రభు లేఖనాల ప్రకారం ఆ గాడిదను నాకు కావాలి అని ఆయన నాకు కావలసి ఉన్నదని చెప్తున్నాడు. లేఖనాల ప్రకారమే ఆ గాడిదను ఆయన నాకు కావాలని చెప్తున్నాడు. దేవుని వాక్యంలో లేఖన ప్రకారమే ఆయన ఈ భూమి మీదకి వచ్చింది. లేఖనాల్లోనే ముందుగా చెప్పబడినట్లు ఆయన గాడిద పిల్లనెక్కి యెరూషలేములోని దేవాలయానికి వెళతారని లేఖనాల్లో ఉన్నట్టుగానే చెరగడం కోసమే ఆయన ఆ కట్టబడి ఉన్న గాడిద పిల్లను కావాలని కోరారు. సోదరుడా సోదరి, ఎంతకాలం నీవు పాప బంధకాల చేత కట్టబడి ఉంటావు? నీ పాప దాస్యం నుంచి విడిపించాలని ఆయన కోరుతున్నాడు. ఎప్పుడు కట్టబడ్డావో, ఎందుకు కట్టబడ్డావో సాతాను చేత, ఆ పాపపు కట్ల చేత నీ విడుదల పొందడానికి ఇష్టపడితే ఇప్పుడే నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నీకు నెమ్మదినిస్తాడు, నీకు శాంతినివ్వడానికి ఆయన ముందుగానే నిన్ను ఏర్పరచుకున్నానంటున్నాడు. జగత్తుకు పునాది వేయక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నానని ఆయనే ప్రేమతో పిలుస్తున్నాడు. సోదరి సోదరుడా, ఒకవేళ నీవు నీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నావేమో, అలాంటి స్థితి నుండి నిన్ను విడిపించాలని, నీ పాపపు కట్ల నుంచి నిన్ను విడిపించాలని, క్రీస్తు ప్రభువుతో పాటు నిన్ను బ్రతికించాలని, ఒకటి నిన్ను కుమారుడుగాను కుమార్తెగా చేయడానికి పిలుస్తున్నాడు ఆయన. నీవు నాకు కావాలి, ప్రభువుకి నీవు కావాలని కోరుతున్నాడు. అలా రెండవ విషయం ఏమిటంటే, పాప బంధకముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉన్న మిమ్మును రక్షించాలని, మీకోసమే ఆయన మిమ్మును బ్రతికించాలని ఆయన తన ప్రాణాన్ని శిలువ మీద బలిగా పెట్టాడు. తనతో పాటు మిమ్మల్ని బ్రతికించుకోవడానికి, ఆయన మిమ్మల్ని బ్రతికించాలని, మిమ్మును రక్షించాలని ఆయన కోరుకున్నాడు. నిన్ను బ్రతికిస్తానంటున్నాడు.
పాప బంధకముల నుండి, అపరాధముల నుండి, పాపముల చచ్చిన నిన్ను బ్రతికిస్తానని చెప్తున్నాడు ప్రభు. ఆత్మలో నిన్ను బ్రతికించడానికి, ఆత్మలో నిన్ను జీవింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు సోదరి సోదరుడు. రెండవ అంశం అది. ఇంకా ఏం చేయాలనుకున్నాడంటే ప్రభు, నీవు ప్రభు కావాలని ఎందుకు కోరుతున్నాడో చూడండి. ఒకటి, ఆయన నిన్ను కుమారుడిగా కుమార్తెగా చేయాలని ఆయన నిన్ను కోరుకున్నాడు. ఆయన నీవు కావాలని చెప్తున్నాడు. నీవు ప్రభు కావాలంటున్నాడు ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి. రెండవది, పాప బంధకాల్లో ఆ అపవిత్రతో పాపముల చేత చచ్చిన నీ ఆత్మీయ జీవితాన్ని బ్రతికించాలని, నిన్ను బ్రతికించడానికి, ఆత్మలో నిన్ను బ్రతికించడానికి ఆయన కోరుకున్నాడు. నీవు నాకు కావాలంటున్నాడు. నీవు ప్రభు కావాలి అని ఆయనే కోరుతున్నాడు. ఇంకొక మూడవ సంగతి ఏమిటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఎక్కడ కూర్చోబెడతాడండి? ఆయనతో పాటు పరలోకములో నిన్ను కూర్చోబెట్టాలనే ఆయన అంటున్నాడు, నాకు కావాలి నీవు అంటున్నాడు. ప్రభుకు నీవు కావాలి, ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుతున్నాడంటే ఆయనతో పాటు పరలోకములో నిన్ను కూర్చుండబెట్టడానికి. ఇంత గొప్ప ప్రేమతో ఆయన నిన్ను పిలుస్తుంటే, సోదరుడా సోదరి, నువ్వు ఆయనకు కావాలని కోరుతున్నాడు. ప్రభుకు నువ్వు కావలసి ఉన్నావు. ఈరోజే నువ్వు ఆయన మాటకు లోబడితే నిన్ను కూడా ఆయన రాజ్యములో, నిన్ను కూడా ఆయనతో పాటు సింహాసనాల మీద కూర్చోబెడతాడు. సోదరి సోదరుడు, ఇంత గొప్ప భాగ్యం ఇవ్వడానికే ఆయన నీవు నాకు కావాలి, ప్రభువుకు నీవు కావాలి అని కోరుతున్నాడు. నీవు ఆయనకు కావాలి సోదరి సోదరుడా. నీకిన్ని గొప్ప మేలు చేయడానికి ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన మాట వింటావా? లేకపోతే ఆ పాప బంధకముల చేతని బంధించబడి నశించిపోయే స్థితిలోనే ఉండిపోతావా? ఆలోచన చేసుకో సోదరి సోదరుడా. ప్రభు నిన్ను విడిపించాలని కోరుతున్నాడు. కట్టబడిన గాడిదని విడిపించిన దేవుడు, కట్టబడిన గాడిద పిల్లని విడిపించిన దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ప్రభు కావాలంటున్నాడు. ఆయన కుమారుడిగా కుమార్తెగా చేసుకుంటానంటున్నాడు. ఇంకా నీవు ఆయన కావాలంటున్నాడు. నిన్ను నీ పాప బంధకాల నుంచి విడిపించి ఆత్మలో నిన్ను బ్రతికిస్తానంటున్నాడు. మూడవది, పరలోకములో ఆయనతో పాటు నిన్ను కూర్చోబెడతానన్నాడు. ఎంత గొప్ప ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడతావా? ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. దేవుడి వాక్యం దీవించుగా. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. మీ దివ్యమైన పరిశుద్ధమైన వాక్యాన్ని బిడ్డలు విన్నారు తండ్రి. ఆయన మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. కట్టబడిన గాడిద పిల్లని విడిపించిన దేవుడా, మీ శిష్యులు పంపించి విడిపించిన దేవుడు నాయన. అలా పాప బంధకాల చేత కట్టబడిన వారిని విడిపించడానికే మీరు సిద్ధంగా ఉన్నానన్నారు. విడిపించారు అనేక మందిని. ఈనాడుని విడిపిస్తున్నారు ఆయన. ఆ కట్టబడిన గాడిద పిల్లని విడిపించినట్లుగా ఆయన ప్రతి మనిషిని వారి పాప కట్ల నుండి విడిపిస్తానన్న గొప్ప దేవుడు. మీ మాటకు లోబడే బిడ్డలుగా సిద్ధం చేయండి. ప్రభువుకు నువ్వు కావాలి అని ఆయన కోరుకుంటున్నాను అన్నారు. బాబు, మీరు కోరుకున్నారు నాయన, మానవుల్ని కోరుకుంటున్నారు. నాకు కావాలి బిడ్డలు వారి బంధకాల్లో ఉన్నా, వారి పాపముల చేత నశించిపోతున్నా, మా పాపముల చేత చచ్చిన వారైనా వారిని నేను బ్రతికించుకుంటాను, వారు నా కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటానంటున్నారు. వారిని నాతో పాటు పరలోకములో కూర్చుండబడతారన్నారు. ఎంత గొప్ప ఆధిక్యతలు ఇస్తారని సెలవిచ్చిన పిలిచిన దేవుడు నాయన. మీకు వందనాలు స్తోత్రం. బిడ్డలతో మాట్లాడి వారి హృదయాలు మార్చి మీ సత్యాన్ని తెలుసుకుని వారిగా సిద్ధం చేయండి. అనేక ఆత్మలను రక్షించండి, నశించుచున్న ఆత్మలు రక్షించండి. వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.